గాజా ప్రజలకు జీవనాడైన రఫా సరిహద్దును తెరిచినట్లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. బహిరంగ కారాగారంగా అభివర్ణించే గాజా పట్టీని బయటి ప్రపంచంతో కలిపే ఒకే ఒక్క భూమార్గాన్ని పునరుద్ధరించడంపై పాలస్తీనియన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో గుండా రోజుకున్న 50 మంది పాలస్తీనియన్లు మాత్రమే, అది కూడా ఎలాంటి సరుకు లేకుండా అనుమతిస్తున్నారు. హమాస్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో రఫా క్రాసింగ్ను తెరవడం కీలక దశ. ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టీలోని ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమైన వేళ వైద్యం, ఇతర అవసరాలకు ఈ మార్గం కీలకంగా మారింది. ఏడాదిన్నరగా రఫా సరిహద్దును ఇజ్రాయెల్ బలగాలు మూసివేయడంతో రోగులు, క్షతగాత్రులు, విద్యార్థులతో సహా కుటుంబాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయాయి. ప్రస్తుతం చిన్నారులు సహా 20,000 మంది పాలస్తీనియన్లు అత్యవసర చికిత్స కోసం గాజా నుంచి బయటకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో వేలాది మంది చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. గాజా వెలుపల ఉన్నవారు తమ వారిని కలుసుకునేందుకు నిరీక్షిస్తున్నారు. అటు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్ గాజాలో భీకర దాడులను కొనసాగిస్తోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 30 మంది పాలస్తీనా ప్రజలు బలయ్యారు.